దశావతారాలు అనగానే మనందరికీ ఒక ఆలోచన ఉంది కదా. అయితే అందులో వివిధ రకాలైన అవతారాల్లో ముందుగా మనం రామావతారం ఏ విధంగా ముగిసిందో ఒక్కసారి చూద్దాం. సాధారణంగా మనకు పరిచయమైన వాల్మీకి రామాయణం కాక పద్మ పురాణం ఈ అంశంపై దృష్టి సాధించింది. వనవాసం నుంచి అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత రాముడు మళ్లీ సీతమ్మ తల్లిని అడవులకు పంపడం, వాల్మీకి ఆశ్రమంలో సీత లవకుశలకు జన్మనివ్వడం, అనంతరం అశ్వయోధ యాగం, సీతామాతను భూదేవి ఐక్యం చేసుకోవడం, ఇలాంటి విషయాలన్నీ మనకు తెలిసినవే. అయితే సీతాదేవి ఐక్యమైన అనంతరం రాముడు తన కుమారుల లవకుశులకు రాజ్యభారాన్ని అప్పగించిన సమయంలో ఒకరోజు ఒక యోగి పొంగవుడు రాముడిని కలిసేందుకు వచ్చాడు. వ్యక్తిగతమైన అత్యంత కీలకమైన విషయాన్ని చెప్పాలంటూ ఆయన రాముడితో ఏకాంత సమయాన్ని కోరాడు. రాముడు అదే విధంగా ఏర్పాటు చేసి ఆ యోగి చెప్పేది వినేందుకు సిద్ధమయ్యాడు. ఆ యోగి మరెవరో కాదు. ఈ రామ అవతారం ఎలా చాలించిందో నేను దీని గురించి ఫుల్ వీడియో చేశాను. కింద ఉన్న ప్లే బటన్ క్లిక్ చేసి ఒకసారి ఫుల్ వీడియో చూడండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.